పుష్ప టు ది రూల్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆ మూవీ చాలా బాక్స్ ఆఫీస్ రికార్డ్ని అయితే తిరిగి రాస్తుంది. సో ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో కూడా హవా చూపిస్తుంది. అల్లు అర్జున్ నెక్స్ట్ మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీపై చాలా క్రేజ్ ఉంది. అప్డేట్లు కూడా ఎప్పుడు వస్తాయని ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో తమిళ నటుడు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది. ఇక తమిళ నటుడు డైరెక్టర్ సముద్రఖని అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న మూవీలో ఒక కీ రోల్ అయితే పోషిస్తున్నారట. సో, ఈ ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. ఇప్పటికీ ఈ విషయంపై చర్చలు కూడా జరిగాయి. సో, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో సూపర్ హిట్ అయిన 'అల వైకుంఠపురంలో' సముద్రఖని మెయిన్ విలన్‌గా అయితే యాక్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన్ని తీసుకునేందుకైతే త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారట. 'అల వైకుంఠపురంలో' క్రాక్, 'భీమ్లా నాయక్', 'త్రిబుల్ ఆర్', 'హనుమాన్'తో పాటు పలు సినిమాలు అయితే యాక్ట్ చేసి తెలుగులో కూడా చాలా పాపులర్ అయ్యారు సముద్రఖని. ఒకప్పుడు డైరెక్టర్‌గా ఉన్న ఆయన ప్రస్తుతం యాక్టింగ్ వైపే ఎక్కువ దృష్టి పెట్టారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం కూడా ఈ మూవీస్‌లో కూడా యాక్ట్ చేస్తున్నారు. 'రామం రాఘవం' సినిమాలో సముద్రఖని లీడ్ రోల్ అయితే చేశారు. కానీ ఈ మూవీ జబర్దస్త్ కామెడియన్ ధనరాజ్ డైరెక్షన్ వహించారు. ఈ మూవీలో ఆ ఇద్దరు మెయిన్ క్యారెక్టర్లు కూడా కనిపించనున్నారు. సో, ఈ మూవీపై మంచి ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇది ఫిబ్రవరి 21న అయితే రిలీజ్ కానుంది. ఇక అల్లు అర్జున్‌తో చేసే సినిమాకి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే పూర్తి చేశారని తెలుస్తుంది. షూటింగ్‌కి ముందు చేయవలసిన పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ ఉండబోతుందంట. సో, ఈ సినిమాకి మైథలాజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుందని అయితే టాక్. మరి కార్తికేయుడిగా అల్లు అర్జున్ కనిపిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి. దీంతో క్రేజ్ మరింత ఎక్కువైపోయింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇదివరకు చాలా సినిమాలు వచ్చినాయి. ఇది 4వ మూవీ అనే చెప్పొచ్చు. 'జులై', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురం'. సో, ఈ సినిమాలతో బాగా హిట్ అందుకున్నారు. ఇప్పుడైతే నాలుగోసారి జత కట్టారు మరి. సో, చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో, మరోవైపు తమిళ డైరెక్టర్ అట్లీతోనూ మూవీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. సో, ఇది ఈరోజు టాపిక్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.